హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉన్నాను. అద్దంకిలో అద్దిరిపోయే చికెన్ పకోడీ బండి దగ్గరకు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే పంతులు గారి చికెన్ పకోడీ. ఇంతకీ ఏంటి పంతులు గారి చికెన్ పకోడీ బండి కథ తెలుసుకుందాం రండి. నమస్కారం బాబాయ్. ఏం పేరు బాబాయ్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. ఏంటంటే పంతులు గారి చికెన్ పకోడీ అంటారు, అద్దంకిలో బాగా ఫేమస్ అంటారు. అసలు పంతులు గారి చికెన్ పకోడీ అని ఎందుకు పేరు వచ్చింది? నేను 30 years బ్యాక్ టీచర్ గా పనిచేశాను. టీచర్ గా వర్క్ చేశారు ప్రైవేట్ కాన్వెంట్ గా. ఓకే అండి. ఓకే. ఆ తర్వాత ఈ బిజినెస్ నేర్చుకొని దీన్ని కంటిన్యూ చేశాను. దీంట్లోకి వచ్చేసారు. అందుకని ఇప్పటికీ ఆ పేరు అలాగే నిలిచిపోయింది. ఒక టీచర్ గా ఎలా న్యాయం చేయాలో అట్లా ఆ రోజులు అలా చేశాను. అందువల్ల ఆ పేరు అలాగే ఉంటుంది. మరి ఎందుకంటే అంత డెడికేషన్ గా ఉండి ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది మీరు? నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం. ఎప్పుడు ప్రారంభించారు అసలు మీరు? 97 లో ప్రారంభం. 1997 లో. చాలా కాలం అయింది. ఎలా ఉండేది అప్పటి నుంచి? ఫస్ట్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ఉండేది బిజినెస్. ఇప్పుడు బాగుందండి ఇప్పుడంతా. మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి కొంచెం చెప్తారా? మా అబ్బాయి రాజేష్ ఇంటర్నేషనల్ కోచ్. ఏ క్రీడ? షటిల్ బ్యాడ్మింటన్ లో. కానీ ఇప్పటికీ మీకు తండ్రికి సహాయం చేస్తా. ఈగోలు లేవు, ఏమి లేదు. అంటే మీ నుంచి నేర్చుకున్నదే. అంటే ఒకప్పుడు ఒక బడి పంతులుగా పనిచేసినప్పటికీ కూడా చక్కగా ఒక ఫ్యామిలీకి మరింత తోడుగా ఉండడం కోసం ఏ పని చేయగలుగుతాడు. చికెన్ పకోడీ ఎందుకు ఇంత బాగా ఫేమస్ మీ దగ్గర అంటే ఏం చెప్తారు? దీంట్లో ఏది రాజీ పడడం. చికెన్ ఫ్రెష్నెస్ లో కానీ, మసాలాలు కానీ, ఆయిల్స్ లో కానీ తక్కువ రకం తేవటం అలాంటివి నేను చేయను. అలా చేయకుండా ఉన్నందువల్ల క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ వస్తే ఆటోమేటిక్ బిజినెస్ పెరుగుతుంది. జనానికి ఆ రుచి బాగా నచ్చింది. చాలా చోట్ల టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు. మీరు అట్లాంటి ఏం కలపను. అవన్నీ బిల్డప్ కోసమే, చాలా ఉపయోగపడే మాత్రమే కలుపుతారు. అయ్యే మన ఇళ్లలో వాడుకునేది. నాటి నుంచి నేటి వరకు ఈ చిన్న బండి మీదే మీరు చేశాను. ఎలా అనిపిస్తుంది అంటే చాలా చోట్ల నుంచి మీ చికెన్ పకోడీ తినడానికి వస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? తిన్న వాళ్ళు ఏమంటుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓన్లీ చికెన్ పకోడీనండి? కొన్ని రోజుల క్రితం ఫిష్ వేసామండి. ఫిష్ కూడా. అంతకుముందు పలావ్ కూడా వేసాము. అంటే బిజినెస్ ఎక్కువ అయ్యేలేక ఇన్ని రకాలు వేయడానికి టైం సరిపోవట్లేదు. చికెన్ పకోడీకే ఒకటే సరిపోతుంది ఎక్కువగా. దీనికి కూడా టైం సరిపోవట్లేదు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందండి ఈ బండి? 5 to 10. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ధర ఎలాగండి? రేటు ఎట్లా? బోన్ చికెన్ పకోడా, బోన్లెస్ 2 రకాలు. బోన్లెస్, మిక్స్డ్ బోన్ ఉంటుంది 40 రూపీస్ 100 grams. బోన్లెస్ అయితే 100 grams 60 రూపీస్. నా పేరు రాజేష్, బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ కోచ్. అంటే ఎవరికి తెలియదు. అద్దంకి పంతులు గారు అబ్బాయి అంటే తెలుస్తుంది. చికెన్ పకోడా పంతులు గారు అబ్బాయి. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అదే అడ్రస్ చేసుకుంటా ఇక్కడ అద్దంకిలో. మా ఫాదర్ ఆయన టీచింగ్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ చేశాడు ఫస్ట్. సో ఆయన అసలు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడు. సో అప్పుడప్పుడే కార్పొరేట్ స్కూల్స్ రావడం అవన్నీ అంటే ప్రైవేట్గా చెప్పేవాడు. సో కార్పొరేట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఆయన భావాలకి, ఆయన ఫీలింగ్స్కి ప్రైవేట్ స్కూల్ సెట్ కావని ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో అదే మైండ్ సెట్, అదే యాటిట్యూడ్ బిజినెస్లో కూడా. అట్లా ఉండబట్టే చాలా సంవత్సరాల పాటు లాస్లో కూడా మెయింటైన్ చేశాడు. సో ఫైనల్గా జనాలకి, తర్వాత తెలిసిన వాళ్ళందరికీ ఆ టేస్ట్, ఆ కాస్ట్, వాల్యూ అన్నీ తెలిసి ఇంకా ఫిక్స్ అయిపోయారు. సో ఇక్కడంటే ఇంకా ఈ టేస్ట్ విషయంలో రాజీ పడే సమస్య లేదు, క్వాలిటీ విషయంలో సమస్య ఉండదని. నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు కూడా నాకు హెల్ప్ఫుల్గానే ఉన్నాను. వన్స్ ఐ కంప్లీట్ +2 నేను ఇంక అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాను. అంతా ఇంక మొత్తం అక్కడే చూసుకునేవాడు. నాకు 2 సిస్టర్స్, మా ఫ్యామిలీ, నా ఎడ్యుకేషను, మా సిస్టర్స్ ఎడ్యుకేషను, నా స్పోర్ట్స్ కెరీర్, ఎవ్రీథింగ్ అన్నీ ఈ బండి మీదే. ఆయన సంపాదించిన అమౌంట్ మీదే. ఎట్లా అనిపిస్తుంటుంది మీ నాన్నగారు? ఐ ఫీల్ ప్రౌడ్. ఆ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా సాటిస్ఫై చేస్తే చాలు అనేది నా కాన్సెప్ట్. అట్ ది సేమ్ టైం దానికి సింక్ అయ్యేది మా నాన్న అటిట్యూడ్, కాంప్రమైజ్ అవ్వడం, అట్లా తెలిసిన వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. సో చాలా టైం నేను మా ఫాదర్తో పాటు మేమిద్దరం సర్వ్ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. సో చుట్టూ ఒక 15-20 మెంబర్స్ ఉంటారు. నేను చాలా సజెస్ట్ చేసాను, ఏదైనా 4-wheel ఆటో లాంటిది ఏదైనా మేనేజ్ చేద్దాం అంటే, నువ్వు ఉండవు, నీకెందుకు, నీ పని చూసుకుని వెళ్ళిపోంటారు. సో మళ్ళీ అన్నీ మేనేజ్ చేసుకున్నారు ఆయనే కాబట్టి. ఇంకా మెయిన్లీ మనకి కనిపించే 15-20 మెంబర్స్ ఇక్కడ ఉంటే ఆన్లైన్ బుకింగ్ ఉంటాయి ఆయనకి. పర్సనల్గా ఫోన్ చేసి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ క్రౌడ్ని మేనేజ్ చేయడం పెద్ద టాస్క్ మాకు ఇక్కడ. మా ఫ్రెండ్ శేఖర్ లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ వస్తుంటారు ఇక్కడికి. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చేయడం చాలా కష్టం, డీల్ చేయడం. సో ఇంక నేనేంటంటే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటాను అంతే. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ రా మెటీరియల్స్ సెలెక్ట్ చేసిన దాని మీద ఉంటుంది. సో పర్సంటేజ్ మీద ఎక్కువ ఆశపడ్డాను నాన్న, అక్కడే క్వాలిటీ డిపెండ్ అవుతుంది. సో ఎక్కువ చికెన్ ఫార్మ్స్లో కానీ అక్కడికి వెళ్తే మాకు ఎంత పర్సంటేజ్ తక్కువ ఇస్తారో అసలు నో కాంప్రమైజ్. ఆయన తెలిసిన బాడీస్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అవే తీసుకొని వస్తాడు. అది మెయిన్ క్వాలిటీ. ఎస్, మెయిన్ క్వాలిటీ ప్లస్ ఆయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ డే మినిమం 10 kgs సింపుల్గా ఎవ్రీడే న్యూ. సో యూజ్డ్ ఆయిల్ అసలు వాడడం మేము. సో ఇలాంటి చిన్నవి ఆ టేస్ట్కి మెయిన్ పాయింట్స్. దాదాపు నేను 12 సంవత్సరాలు బట్టి వస్తున్నా. స్పెషల్గా ఉండిద్ది, బోన్లెస్ బాగా టేస్ట్గా ఉండిద్ది. పంతులు గారి బండి మీద మంచి టేస్టీ చికెన్ పకోడీ అన్నమాట. ఇక్కడ చికెన్ పకోడీకి యమా క్రేజ్ ఉందన్నమాట. చాలామంది ఈ బండి మీద దొరికే చికెన్ పకోడీ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ముఖ్యంగా ఇది ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే కావడంతో ఇటుగా వెళ్ళే ప్రయాణికులు కూడా ఇక్కడ ఆగి ఈ చికెన్ పకోడీ టేస్ట్ చేసి వెళ్తూ ఉంటారు. నిజానికి పంతులు గారి అసలు పేరు శ్రీనివాసరావు అట. శ్రీనివాసరావు గారు అంటే ఎవరికి తెలియదు, పంతులు గారు అంటేనే గుర్తుపడతారు. వాళ్ళ పిల్లల చదువులు కూడా ఈ బండి మీదే ఫినిష్ చేశారంటే అసలు ఆ బండి మీద ఆయన పడిన కష్టం ఏంటో మనందరికీ కూడా అర్థమవుతుంది. సరే, ఆయన లైఫ్ జర్నీ అటు ఉంచితే టేస్టీ చికెన్ పకోడీ టేస్ట్ చేసేద్దాం. వేడివేడి చికెన్ పకోడీలో ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కొంచెం మసాలా ఇవన్నీ వేసి విస్తరాకులో పేపర్ వేసి విస్తరాకు దాంట్లో సర్వ్ చేస్తున్నారు. మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే చాలామంది సజెస్ట్ చేశారు మంచి టేస్టీ పకోడీ అని. వావ్, మంచి క్రిస్పీగా ఉంది. ఆ క్రిస్పీతో ఆ టేస్ట్, ఆ నిమ్మకాయ అది పిండినట్టున్నారు. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సన్నగా చీరిన ఆ ఉల్లిపాయ ముక్కలు, ఈ కొత్తిమీర యాడ్ చేసుకుని తింటుంటే ఉందండి, అబ్బాబ్బాబ్బాబ్బా అదిరిపోయింది అంతే. ఒకప్పుడు పాఠాలు చెప్పి ఎంత డెడికేషన్గా పంతులు గారు అనే పేరు సార్థకం చేసుకున్నారు. ఈ వ్యాపారంలో కూడా చాలా డెడికేషన్గా బిజినెస్ చేయడం వల్ల ఈ బిజినెస్లో కూడా మాస్టర్ అనిపించుకున్నారు మన పంతులు గారు, అలియాస్ శ్రీనివాసరావు గారు. చాలామంది రెగ్యులర్గా వస్తుంటారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. అయితే హైవే మీద కావడం ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా శ్రీనివాసరావు గారికి అంటే పంతులు గారికి ఫోన్ చేసి ముందుగానే మేము వస్తున్నామని చెప్పి కొంచెం ఆర్డర్ చేసుకుని ఇక్కడికి వచ్చి పార్సిల్ చేయించుకుని దారి పొడుక్కి ఈ మంచి టేస్టీ చికెన్ పకోడీని తింటూ వాళ్ళ జర్నీని మరింత హ్యాపీగా కొనసాగిస్తూ ఉంటారనమాట. ఎక్సలెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా అద్దంకిలో అల్టిమేట్ చికెన్ పకోడీ తిన్న ఫీల్ కలిగింది నాకు. నిజంగానే అద్దంకిలోనే కాదు, లైఫ్లోనే ఓ మంచి చికెన్ పకోడీ తిన్న ఫీల్ అయితే నాకు కలిగింది. ఓవరాల్గా అద్దంకి పంతులు గారి చికెన్ పకోడీ మాత్రం ఎక్సలెంట్. ఇది ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉన్నటువంటి పంతులు గారి చికెన్ పకోడీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.